వాటరీగా ఉందంటే అవి మెత్తబడిపోతాయి. అప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా రాదు గోబీ మంచూరియా. మనకి సాస్ అంతా రెడీ అయిన తర్వాత వేసేసుకొని ఇంకా ఎక్కువ టైం తీసుకోకూడదండి. టాస్ చేసేసేయాలి. ఇంక ఇవంతా మనం జెంటిల్‌గా మిక్స్ చేసుకొని ఈ గోబీ ఫ్లోరెట్స్ అన్నీ కూడా ఈ సాస్‌తో కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మనం. చూసారా కలర్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. ఇది ఇంకెక్కువ సేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంక అయిపోయింది. లాస్ట్‌లో మీరు స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా తరుక్కొని, ఉల్లికాడలు ఉంటాయి గదా! అవి సన్నగా తరుక్కొని వేసుకోండి బావుంటుంది. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. పర్ఫెక్ట్‌గా కోట్ అయిందండి. సాధారణంగా ఒక్కోసారి కొంతమంది చేసినప్పుడు అవి సాగీగా మెత్తబడిపోయినట్టు అయిపోతాయి గదా! అలా రాలేదు. పైన కొద్దిగా నువ్వులండి. నేను పైన అలా స్ప్రింకిల్ చేశాను. గార్నిష్ చేశాను. మంచూరియాకి మంచి కాంబినేషన్ ఇది. చూసారా చూడ్డానికి ఎంత పర్ఫెక్ట్‌గా